సాధారణంగా పంటలు సూర్యరశ్మితో పెరుగుతాయని మనకు తెలుసు. కానీ ఒక రైతు మాత్రం సూర్యుడితో పని లేకుండా రాత్రి వేళలో విద్యుత్ దీపాల వెలుగులో పంట పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రైతు పిచ్చిరెడ్డి అనంతసాగరం మండలం గోవిందపల్లిలో చేస్తున్న ఈ లైటింగ్ వ్యవసాయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా నవంబర్ నాటికి కోతకు వస్తుంది. అయితే ఆ సమయంలో అందరి రైతుల పంట ఒకేసారి మార్కెట్లోకి రావడంతో ధర పడిపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పిచ్చిరెడ్డి ఒక ఉపాయం ఆలోచించారు. ఉద్యానవన శాస్త్రవేత్తల సలహా మేరకు మొక్కలకు సూర్యకాంతి తక్కువగా ఉండే శీతాకాలంలో అక్టోబర్ నుండి రాత్రి వేళలో కృత్రిమ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల మొక్కలు నిరంతరం సూర్యకాంతి అందుతున్నట్లుగా భావించి ఫిబ్రవరి మార్చి మాసాల్లోనే కాపుకు వస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ అనేది C4 ప్లాంట్ కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా లైట్నింగ్ అంటే కాంతిగాని ఇస్తే ఆఫ్ సీజన్లో కూడా మనకి ఫ్రూట్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ వస్తుంది. దానికి గాను మనకు అధిక అప్పుడు మనకి ఫ్రూట్ ఎక్కడ మార్కెట్లో దొరకదు కాబట్టి అధిక రేట్లు పొందవచ్చు అని చెప్పి మన పిచ్చిరెడ్డి గారిని ఒప్పించి సుమారుగా 3 ఎకరాలలో సుమారుగా మనం ఒక 1500 నుంచి 2000 ట్యూబ్ లైట్స్ పెట్టించేసి ఆర్టిఫిషియల్గా లైట్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని మూలనంగా మనకి ఈ సీజన్లో అంటే ఈ నెలలో ఫిబ్రవరిలో ఫ్రూటింగ్ వచ్చింది. ఇప్పుడు దాకా సుమారు 1 టన్ను వచ్చింది. ఇంకా రాబోయే ఒక 10-15 రోజుల్లో కూడా 3 నుంచి 4 టన్నుల దాకా వస్తుంది. అన్ సీజన్లో మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కొరత ఉంటుంది కాబట్టి మంచి గిట్టుబాటు ధర లభించిందని రైతు పిచ్చిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 70% సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తూ నీటి వినియోగాన్ని కూడా తగ్గించారు. ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం లాభాలు పొందవచ్చని, తోటను చిన్న పిల్లల్లా సంరక్షిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆయన నిరూపిస్తున్నారు. కష్టమైన పంట ఇష్టంగా చేయాలి, అటు పసిబిడ్డను సాగినట్టు సాకాలి. సాకిన దానివల్ల ఫలితం ఉంటుంది. ఎకరాకి నేను ఇప్పుడు ఒకైతే 3 నుంచి 4 టన్నులు తీస్తాను అనుకుంటున్నాను. 3.5 ఎకరాల లైటింగ్ ట్రయల్ చూస్తున్నాను. 3.5 నుంచి 4 ఎకరాల 4 టన్నుల లోపు వస్తుందని ఆశిస్తున్నాను. కానీ అయితే పైరు బాగుంది, కాయ ఫ్రూటింగ్ కూడా బాగా వచ్చింది, ఫ్లవరింగ్ బాగా వచ్చింది. 16 ఎకరాల సాగులో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 4 ఎకరాల్లో ఈ లైటింగ్ పద్ధతిని అమలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.